మిత్రులకు నమస్కారం. జూబ్లీహిల్స్లో బీజేపీ ఎన్నికల ప్రచారము ఉధృతంగా సాగుతూ ఉంది. మొన్నటి రోజు అన్ని ప్రాంతాల్లో కూడా పాదయాత్రలు ప్రారంభించాము. మా యొక్క ఎన్నికల ప్రచారము ప్రధానంగా మా పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ఈ యొక్క జూబ్లీహిల్స్ అన్ని రకాలుగా వెనుకబడినటువంటి ప్రాంతం, ఇది వెనుకకు వేసినటువంటి ప్రాంతము, వెనుకబడేసినటువంటి ప్రాంతము. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థులే శాసనసభ్యులుగా గెలిచారు, కార్పొరేటర్స్గా గెలిచారు. కానీ ఇక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇక్కడ ఉండేటువంటి కార్పొరేటర్స్ కానీ, ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు కానీ ప్రధానమైనటువంటి బాధ్యత సివిక్ ప్రాబ్లమ్స్. ఈరోజు ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఉంది. బస్తీలన్నీ కూడా డ్రైనేజ్ వాసనతో మరి నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలు. తాగునీటిలో కూడా కలుషితమైనటువంటి డ్రైనేజీ కలిసినటువంటి తాగునీరు వస్తూ ఉంది. డ్రైనేజీ రోడ్ల మీద పొంగడమే కాదు, రివర్స్గా ఇళ్లలో కూడా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతూ ఉంది. రోడ్లన్నీ కూడా గుంతలు పడ్డటువంటి రోడ్లు, వెలగనటువంటి వీధి లైట్లు, లేనటువంటి పార్కులు. ఈ ప్రాంతంలో అనేక రకాల ఈ సమస్యలు మరి కొట్టుమిట్టాడుతూ ఉంటే సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. కనీస సౌకర్యాలైనటువంటి మరి డ్రైనేజ్ సమస్య, కనీస సౌకర్యాలైనటువంటి రోడ్డు సమస్య, కనీస సౌకర్యాలైనటువంటి మంచినీటి సమస్య, కనీస సౌకర్యాలైనటువంటి వీధి లైట్లు కూడా పరిష్కారం చేయలేనటువంటి ఈ రెండు పార్టీల దద్దమ్మలు ఈరోజు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. అంతేకాదు ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తూ, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి పార్టీలు. ఈ రెండు పార్టీలు కూడా మరి అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసదుద్దీన్ ఎంఐఎం మజ్లిస్ పార్టీ ఆదేశాలు పాటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారము మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో మెజార్టీ ప్రజలకు శ్మశాన వాటికలు లేకపోయినా మజ్లిస్ పార్టీ ఆదేశాలతో వాళ్లకు డిఫెన్స్ ల్యాండ్ కబ్రస్థాన్గా, కాలనీ ప్రజల ల్యాండ్ కబ్రస్థాన్గా, కాలనీల మధ్యలో, అపార్ట్మెంట్ల మధ్యలో అక్రమంగా మరి గాలిలో దీపం పెట్టినట్టు ఎవరిదో ల్యాండు రాష్ట్ర ప్రభుత్వము ఓట్ల కోసము కబ్రస్థాన్కు జీవోలు తీస్తూ ఉంది. అంతేకాదు మజ్లిస్ పార్టీ చెప్పినటువంటి అభ్యర్థికి, మజ్లిస్ పార్టీ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు మజ్లిస్ పార్టీ ఆదేశాలతో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మెజార్టీ ప్రజల ఓట్లు అవసరం లేదు. మెజార్టీ ప్రజలంటే లెక్క లేదు. మెజార్టీ ప్రజలకు గౌరవం లేదు. ఎంతసేపు మజ్లిస్ పార్టీ కనుసైగల్లో, మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ, మజ్లిస్ పార్టీ మరి కనిపిస్తే వంగి వంగి సలాములు కొడుతూ, మజ్లిస్ పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తూ తెలంగాణ రాజకీయాలను ఈ రెండు పార్టీలు భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. అందుకే జూబ్లీహిల్స్ వెనుకబడిన తనానికి కానీ, తెలంగాణ రాష్ట్రంలో కుహాన లౌకికవాదం కానీ, ఓటు బ్యాంకు రాజకీయాలకు కానీ జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా ఈ తెలంగాణ అనేక కష్టాల్లో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది. రిటైర్మెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో 18 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు నరకం చూపిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇచ్చినటువంటి ఏ ఒక్క గ్యారెంటీ కూడా మహిళలకు 2400 10 నెలలకు, పెళ్ళైనటువంటి అమ్మాయికి తులం బంగారము, చదువుకుంటున్నటువంటి అమ్మాయికి స్కూటీ, 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు 2500, దళిత కుటుంబానికి 12 లక్షలు, బీసీ సామాజిక వర్గాలకు 1,00,000 కోట్లు, పొదుపు సంఘాలకు పావులా వడ్డీ, చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా, బ్యాంకు క్రెడిట్ కార్డు. ఏది కూడా, ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. ఇచ్చినటువంటి బోకస్ హామీలు, ప్రజలను వెన్నుపోటు పొడిచేటువంటి హామీలు. మళ్ళీ నిన్న సినిమా వాళ్ళకు హామీ ఇచ్చాడు. ఇప్పటికే 420 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కొత్తగా మరొక హామీ ఇచ్చాడు. ఒక్క ఇల్లు
బీఆర్ఎస్ టైంలో డబుల్ బెడ్రూమ్ జూబ్లీహిల్స్ రాలే. కాంగ్రెస్ వచ్చినటువంటి 2 సంవత్సరాలలో ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు కనీసం అలాట్మెంట్ కాలే. కాబట్టి అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీలు, కుటుంబ పార్టీలు, ఒకటి ఓవైసీ కుటుంబము, ఒకటి కేసీఆర్ కుటుంబము, ఒకటి సోనియా గాంధీ కుటుంబము. ఈ 3 కుటుంబ పార్టీలు అధికారంలో ఉండి అన్యాయం చేస్తున్నటువంటి పార్టీలు. ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఈ కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, అక్రమ పార్టీలు, వీళ్లకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఈ జూబ్లీహిల్స్లో పాతరేసి, రానున్న రోజుల్లో తెలంగాణలో పాతరేసి ఈ తెలంగాణను రక్షించుకోవాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఈ పార్టీలు వైఫల్యం చెందాయి. కాబట్టి తెలంగాణను రక్షించుకోవాలి, జూబ్లీహిల్స్ని రక్షించుకోవాలి, బీజేపీని గెలిపించుకోవాలి. ఎన్నికల కోడ్ ఉన్నందు కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఈ సభ పెట్టడం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు సార్? ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు సినీ కార్మికులతో సభ పెట్టడం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అదే రేపు మాట్లాడతాను. ఇప్పుడు చెప్పిన కదా తల్లి, గొంతు మా అమ్మవు కదా.